అయితే చర్చ మొదలైందో వెంటనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంటే కులగణన లెక్కల ఆధారంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దాని మీద ప్రతిపక్షాలు నేరుగా అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్లో కూడా 42% రిజర్వేషన్లకు వ్యతిరేకం ఏం కాదు. కాకపోతే బీజేపీతో చిన్న సమస్య ఉంది. అందులో ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారం 10% ఇందులో ఎలా కలుపుతారు అని చెప్పి ఒక చర్చ నడుస్తోంది. బట్ పైకైతే మాత్రం రిజర్వేషన్లకు అందరూ సానుకూలమే, ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. సరిగ్గా ఇక్కడే అంటే ఈ జీవో నెంబర్ 9ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిన్న సోమవారం రోజున పిటిషన్కి సంబంధించి విచారణ చేసిన న్యాయమూర్తులు మందలించారు. అంటే ఇప్పటికే హైకోర్టులో ఉంది, దీని హైకోర్టులో ఉండగా మీరు ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చారు, మీ కక్షిదారుడికి తెలియకపోవచ్చు, పిటిషన్దారుడికి మీకనేది తెలియదా అని న్యాయవాదికి కాస్త అని చురకలంటించారు. ఎందుకంటే హైకోర్టులో తేల్చుకోండి అక్కడ ఉంది కదా అని చెప్పి. హైకోర్టులో రేపు 8వ తేదీ అంటే బుధవారం నాడు ఏం జరుగుతుందనేది ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు స్టే చేస్తుందేమో అని నిన్న కొంత టెన్షన్ వచ్చింది. కానీ ప్రభుత్వానికి కొంత ఊరట, అంటే స్టే ఇవ్వలేదు, డిస్మిస్ చేసింది ఆ పిటిషన్ని. జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ బీసీ రిజర్వేషన్లపై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ని. ఎందుకు వ్యతిరేకం అంటే ఓ పక్కన బీసీలకు 42 అని, ఎస్సీ ఎస్టీలకు కలిపి 25, మొత్తం కలిపితే 67% రిజర్వేషన్లు అవుతాయి తెలంగాణలో ఒకవేళ ఇది ఓకే అయితే కనుక. అప్పుడు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 అందులో సెక్షన్ 285A విఘాతం కదా, ఇది విరుద్ధం. అలాగే ఇందిరా సహాని 1992లో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసు కూడా 50% రిజర్వేషన్ల క్యాప్ ఉంది, పరిమితి దాటకూడదని. సో దాన్ని కూడా ఉల్లంఘన అవుతుంది. సో దయచేసి మీరు దీన్ని స్టే ఇవ్వాలని వెళ్ళారు పిటిషనర్ గోపాల్ రెడ్డి. సో దాని మీద స్టే కాకుండా అసలు డిస్మిస్ చేసేసారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. మరి హైకోర్టులో ఏం జరుగుతుందనేది ఒక టెన్షన్. ఇది లీగల్గా జరిగే ఒక ప్రక్రియ. అయితే న్యాయ ప్రక్రియలో మాకు సహకరించండి అని ప్రభుత్వం అడుగుతోంది బీజేపీ బీఆర్ఎస్లను. నిన్న ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులు ఎవరైతే వాదిస్తున్నారో అభిషేక్ మను సింఘ్వి, వారితో ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. అలాగే హైకోర్టులో రేపు కీలకమైన వాదనలు ప్రభుత్వం తరపున వినిపించబోతున్నారు. మీరు వినిపించి మీ చిత్తశుద్ధి చాటుకుని రిజర్వేషన్లు ఇవ్వండి అని బీజేపీ పైకంటూ ఉంటే, బీజేపీ అధ్యక్షుడే స్వతహాగా న్యాయవాది కూడా కాబట్టి, మీరు రిజర్వేషన్ వ్యతిరేకం కాదు కాబట్టి మీరే నేరుగా వాదించి మద్దతుగా ఉండండి అని కాంగ్రెస్ పార్టీ ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం బీజేపీని. సో అందరికీ అనుకూలమే కానీ రిజర్వేషన్లు అవ్వట్లేదు. ఇప్పుడు తమిళనాడులో రిజర్వేషన్లు 50% దాటి ఉన్నాయి, 69% రిజర్వేషన్లు అక్కడ అమలు అవుతున్నాయి. కానీ ఎందుకని ప్రత్యేకంగా దాన్ని ఒక చట్టం చేసి దాన్ని కేంద్రం పార్లమెంటు ఆర్టికల్ 9లో అంటే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరిచారు కాబట్టి ఆ రిజర్వేషన్లు ఇంకా అమలు అవుతున్నాయి. కాకపోతే అది సుప్రీంకోర్టులో ఉంది, దాన్ని కూడా సవాల్ చేయొచ్చని సుప్రీంకోర్టు తాజాగా చెప్పడంతో సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అదేం జరుగుతుందో తేలాలి. సో గతంలో మహారాష్ట్ర అలాగే రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో 50% క్యాప్ను మించి రిజర్వేషన్లకు వెళ్దామని ప్రయత్నాలు చేసినా కూడా ప్రభుత్వాలకు అది వర్కౌట్ కాలేదు. ఇలాగే సుప్రీంకోర్టు అప్పుడు కూడా తిరస్కరించింది. సో లీగల్ బ్యాటిల్లో కలిసి రండి అని ప్రతిపక్షాలను అడిగితే కలిసి వస్తాయా? వాళ్ళేమీ ప్రభుత్వం తీసుకున్న జీవోకు అనుకూలంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఫైట్ చెయ్యవు. పక్కన కోర్టులో ఉండగానే పొలిటికల్ బ్యాటిల్ కూడా నడుస్తోంది. కమిట్మెంట్ మీకుందంటే మీకుంది, మీకు లేదంటే మీకు లేదనే చర్చ ఎప్పుడు పొలిటికల్గా అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. సో అది జరుగుతుందా లేదా అనేది ఒక ఎత్తు తేలిపోతుంది రేపు. సో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాము అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే పార్టీ పరంగా ఇవ్వడానికి ముందు రిజర్వేషన్లు తేలేక స్థానిక సంస్థల ఎన్నికల కోర్టులు అసలు మొత్తానికి స్టే ఇచ్చేస్తే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఇదంతా కూడా కొంత సందిగ్ధమైన వాతావరణం కనిపిస్తోంది. సో అయితే బీసీలకు 55,000 పదవులు దక్కుతాయి రిజర్వేషన్ల వల్ల, మీరు దయచేసి వాళ్ళ నోటి దగ్గర తిండి తీసేయకండి అని చెప్పి పొన్నం ప్రభాకర్ నిన్న మంత్రి, బీసీ నాయకుడు, అలాగే బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలనే పట్టుదలతోనూ ధీమాతో కూడా ప్రభుత్వం ఉంది. ఆ ధీమా ఏంటనేది మాట్లాడుతున్నాం వాళ్ళ చర్చలు. ఎందుకంటే మరి హైకోర్టులో ఎటు నుంచి ఎటు వస్తుందో తెలియదు. స్టే ఇస్తారా? స్టే ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఎందుకంటే సుప్రీంకోర్టు అదే డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ముందు మీరు హైకోర్టుకి వెళ్ళండి అని. లేదు మరి హైకోర్టు ఏం చెప్తుందనేది చూడాలి. అలాగే సపోర్ట్ చేస్తూ విహెచ్ సీనియర్ నాయకులు, బీసీ నాయకులు, ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా ఇంప్లీడ్ పిటిషన్స్ వేశారు హైకోర్టులో. వ్యతిరేకంగా కూడా బీజేపీ నాయకులు కొంతమంది పిటిషన్లు వేశారు. సో ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన జరగడం, దానికి 42% రిజర్వేషన్లు ఇవ్వడము, ఈ స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రతిపక్షాలకు నచ్చట్లేదంటారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అంటే ఓ పక్కన ఆయనే మీరు సపోర్ట్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చొద్దు,
దీన్ని పార్టీలు రాజకీయంగా చూడొద్దు, బీసీల కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అంటూనే మరోవైపు ఆయన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు ఊరుకుంటాయి? అలాగే ఇంకోవైపు ఇదొక స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ అంశం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. నవంబరు 11న ఉప ఎన్నిక జరగబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ ఆయన ఆకస్మిక మరణంతో బీఆర్ఎస్ వారి భార్యకే సీటు ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రేపు అభ్యర్థిని తేలుస్తారు. బీజేపీ కూడా ఇవాళ చర్చ జరుగుతుంది పార్టీ ఆఫీస్లో. ఇది కూడా అంటే సానుభూతి పవనాలతో సిట్టింగ్ సీట్ నిలబెట్టుకుంటుందా బీఆర్ఎస్, లేకపోతే చాలా ప్రెస్టీజియస్గా ప్రభుత్వం తీసుకుంటోంది తన ఖాతాలో వేసుకోవాలని యాజ్ సో బీజేపీ కూడా. నన్ను ఏదో విజయశాంతి ప్రెస్ మీట్ పెట్టి లేదు బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలని అడుగుతోందని ఏదో చెప్పారు. ఐ డోంట్ థింక్ సో. మరి అది ఎంతవరకు సపోర్ట్ చేయమంటారు? ఇంకా ముందుకెళ్ళేవాడ టీడీపీ నాయకులకి, టీడీపీ కేడర్ కూడా బీఆర్ఎస్కి అభ్యర్థికి సపోర్ట్ చేయాలని చెప్పారు అని బీజేపీ సంకేతాలు ఇచ్చింది కూడా చెప్పారు. కానీ ఆ వాదన పెద్ద నిలబడుతుంది నేను అనుకోను. సో ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటములకు సంబంధించి ప్రెస్టీజియస్ అంశం అయితే, స్థానిక సంస్థల్లో సుమారు 1,80,00,000 మంది ఓటింగ్ పాల్గొంటారు కాబట్టి తెలంగాణ ప్రజల నాడి తెలిసిపోతుంది అనేది కూడా పొలిటికల్గా జరుగుతున్న ఒక విశ్లేషణ. సో మొత్తం మీద ఆ ఎలక్షన్ ఈ ఎలక్షన్ అసలు జరుగుతుందా లేదా అనేది ఒక ఎలక్షన్. జూబ్లీహిల్స్ అయితే అనివార్యంగా జరిగి తీరాల్సిందే. ఈ టెన్షన్లో పార్టీలు ఉన్నాయి, కోర్టులో వ్యవహారాలు ఉన్న పాలిటిక్స్ కూడా చేస్తూనే ఉన్నాయి. చిన్న బ్రేక్ తర్వాత ఈ అంశమే చర్చలోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.